తిరుమల పుణ్యక్షేత్రం వైభవంగా ముస్తాబవుతోంది. వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రత్యేక కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీకి పటిష్ట చర్యలు తీసుకుంటోంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలక ఆదేశాలు ఇచ్చారు. తిరుమల క్షేత్రం ఇలా వైకుంఠంలా దర్శనమివ్వబోతోంది. ఈ నెల 10 నుంచి 19 వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం టోకెన్లు జారీ చేయనుంది. సామాన్యులకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ స్థలాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈసారి వైకుంఠ ఏకాదశికి మైసూరు వెలుగులు స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నాయి. దసరా ఉత్సవాల్లో విద్యుత్ దీపాలంకరణలు చేసే మైసూరు నిపుణులతో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేయడంలో నిమగ్నమయ్యారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇక తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై దృష్టి సారించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు ఇతర అధికారులతోనూ సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే భక్తులకు కీలక సూచనలు చేశారు బిఆర్ నాయుడు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని 10, 11, 12 తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సామాన్య భక్తులకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు బిఆర్ నాయుడు. అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు. ఇలా వచ్చే వాళ్ళంతా సామాన్య భక్తులే. ఏపీ నెగ్లిజిబుల్ అండి. అదే డిస్కస్ చేశాము. కొన్ని పోలీస్ వాళ్ళు ఉన్నారు, మన విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మొత్తంగా వైకుంఠ ఏకాదశికి తిరుమల పుణ్యక్షేత్రం వైభవంగా ముస్తాబవుతోంది. అదే సమయంలో అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.